అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. 9 రోజులు అమ్మవారిని ఆరాధన చేయడం వెనకాల ఒక విశేషం ఉంది. ప్రథమం శైలపుత్రి, అమ్మవారు హిమవంతుని కూతురుగా పుట్టి ద్వితీయం బ్రహ్మచారిణి. శివుని వివాహం కోసం తపస్సు చేసి తరువాత వివాహం చేసుకుని చంద్రఘంటాదేవిగా భక్తులకి ఎన్నో సమస్యలను పరిష్కారం చేసి కూష్మాండమాతగా భక్తులను అనుగ్రహించి స్కందమాతగా సుబ్రహ్మణ్యుని తల్లి అయిన తరువాత కాత్యాయనిగా తిరిగి అవతారం దాల్చి వివాహం కాని స్త్రీలకు వివాహం అయ్యేలా అనుగ్రహించి కాళరాత్రి స్వరూపంగా ఉండేటువంటి భవబంధాల్ని భయాల్ని తొలగింపచేసి ఆ కాలవర్ణంతో ఉండి యథార్థ స్వరూపాన్ని ప్రకటింపజేయాలని మహాగౌరిగా శివుని అర్ధాంగిగా ఉండి సమస్త దేవతలకు చరాచర ప్రపంచంలోని జీవులన్నింటికీ కూడా సిద్ధిని జ్ఞానాన్ని ఇచ్చే రూపంగా అమ్మవారిని ఆరాధన మనం చేసుకున్నాం. మనం చేసింది సాత్విక ఆరాధన. ధ్యాన మార్గంగాను శాంత మార్గంగా ఉండే అమ్మవారి ఆరాధనే మనం చేసుకున్నాం. 10వ రోజు అపరాజితాదేవితో మన దసరా నవరాత్రుల పూజ పూర్తి చేసుకున్నాం. ఆ జగన్మాత మనందరినీ రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నమస్తే.